మోహనవాణి శ్రోతలకు నమస్కారం. వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. ప్రహ్లాదుడు తండ్రికి ఇలా హితబోధ చేస్తున్నాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమరు మధ్వనితోడి ఢక్కగాక, హరిపూజనములేని హస్తంబు హస్తమే, తరుసాక నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే, తను కుడ్రజాల రంధ్రములుగాక, చక్రచింతలేని జన్మంబు జన్మమే, తరళ సరిల బుద్భుదంబుగాక, విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగము తోడి పశువుగాక. తండ్రి, శ్రీహరిని సేవింపని శరీరము కేవలము గాలితో నిండిన కొలిమితిత్తి గాని శరీరమవుతుందా? వైకుంఠుని స్తుతింపని నోరు కేవలము డమడమధ్వని చేసే ఢక్క గాని నోరు అవుతుందా? హరి పూజ చెయ్యని చేయి కేవలము కర్రతో చేయబడిన తెడ్డు గాని చెయ్య అవుతుందా? కమలేసు చూడని కన్నులు కేవలము శరీరమనే గోడలో ఉన్న రంధ్రములే గాని కన్నులవుతాయా? చక్రధారిని గురించి ఆలోచింపని జన్మ కదులుచున్న నీటిలోని బుడగగాని జన్మ కాదు కదా. విష్ణుభక్తి లేని పండితుడు కేవలము 2 కాళ్ళున్న పశువే గాని పండితుడెలా అవుతాడు చెప్పు? ఇంకా ఇంతకంటే ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? తండ్రి, ఆలోచించు, హరిభక్తి ఎంత గొప్పదో. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.